ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ నీ మీద ఒట్టు. రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆలంబుడనేవాడికి అబద్ధాలు చెప్పడం బాగా అలవాటు. అందరూ వాడి మాటలు నమ్మడం మానేసరికి ఒట్లు వేయడం ప్రారంభించాడు. ఆ ఊళ్ళో చాలామందికి ఒట్లు హాని చేస్తాయని నమ్మకం ఉన్నది. ఒక రోజున ఆలంబుడు పొరుగింటికి వెళ్ళేసరికి అవ్వ ఒకతే మనవడికి కథ చెబుతూ, ఆ రామనాథం ఉత్త నేతి బీరకాయ అన్నది. మనవడు నేతి బీరకాయ అంటే ఏమిటని అడిగాడు. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే రామనాథంలో రాముడి లక్షణాలేం లేవని అవ్వ వివరించింది. అప్పుడు ఆలంబుడు కలగజేసుకుని, అవ్వా, నిన్ననే మా ఇంట్లో నెయ్యి అయిపోయింది. నేను పెరట్లో 4 నేతి బీరకాయలు కోసి తెచ్చి పిండి గిన్నెడు నెయ్యి చేశాను. నువ్వేమో నేతి బీరకాయలో నెయ్యి లేదంటావేం అన్నాడు. నీ బుద్ధే అంతా, అన్ని అబద్ధాలు. లేకపోతే నేతి బీరకాయలో నెయ్యి ఏమిటి అన్నది అవ్వ. లేదవ్వా, నీ మీద ఒట్టు, నేను నిజం చెప్పాను అని వెళ్ళిపోయాడు ఆలంబుడు. ఆ రాత్రి అవ్వకు జ్వరం వచ్చింది. అవ్వ పలవరిస్తూ, ఆలంబుడు అబద్ధం చెప్పి నా మీద ఒట్టు వేశాడు, అందుకే నాకు ఈ జ్వరం అన్నది. మర్నాడు అవ్వ పెద్ద కొడుకు రమణయ్య ఆలంబుడింటికి వెళ్ళాడు. ఆలంబుడు ఇంట్లో లేడు. కానీ ఆ ఇంటి అరుగు మీద మరొక ముగ్గురు ఆలంబుడి కోసం ఎదురు చూస్తున్నారు. అందులో ఒకడి పేరు సోము. వాడు ఆలంబుడి ఏడువాడే. ఒక రోజున సోముతో తెల్లకాకులుండవని పందెం కట్టాడు. సోము ఉన్నాయన్నాడట. అలా ఉంటే వాటిని తనే ముందు పట్టుకుంటానన్నాడు ఆలంబుడు. ఎవరు ముందు తెల్లకాకిని పట్టి తెస్తే వాడికి రెండో వాడు 100 వరహాలివ్వాలని పందెం. సోముకు 2 రోజుల క్రితం పెరట్లో చెట్టు కింద కాకిపిల్ల ఒకటి కనిపించింది. దాన్ని చూసి వాడి తాత, ఇది తెల్లగా ఉంది అంటే పుట్టుక లోపం ఉంది, బహుశా ఎంతో కాలం బ్రతకదు అన్నాడు. ఏమైతేనేం, ఇది నాకు 100 వరహాలు సంపాదించి పెడుతుంది అంటూ సోము దాన్ని అరచేత ఉంచుకుని ఆలంబుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. ఆలంబుడు నవ్వి, నీకంటే ముందే నేను తెల్లకాకుల్ని చూశాను. మన ఊళ్ళోవన్నీ తెల్లకాకులే. అన్నింటికీ నేనే నల్ల రంగు వేశాను. ఇదొక్కటే నాకు దొరకకుండా తప్పించుకుంది. దీనికి రంగు వేస్తా, ఇలా ఇవ్వు అన్నాడు. సోము చిరాకు పడి, ముందు నాకు 100 వరహాలివ్వు అన్నాడు. దానికి ఆలంబుడు, నీకంటే ముందు బోలెడు తెల్లకాకుల్ని చూసి కూడా నేను నిన్ను డబ్బు అడిగానా అన్నాడు. అన్నీ అబద్ధాలు అన్నాడు సోము. అబద్ధాలు కాదురా, నీ మీద ఒట్టు అన్నాడు ఆలంబుడు. సోము తిట్టుకుంటూ వెళ్ళి ఒకచోట ఊబిలో కూరుకుపోయాడు. ఎవరో చూసి సమయానికి రక్షించి ఉండకపోతే వాడికి ఆ రోజుతో భూమి మీద నూకలు చెల్లేవే. తన మీద అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగడానికి వచ్చాడు వాడిప్పుడు. అరుగు మీద రెండో మనిషి పేరు కాముడు. వాడు పేరంటమ్మ గుడి దగ్గర ఉండే సీతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ విషయం ఆలంబుడికి చెబితే, అరే, దానికి చట్టి ముక్కు కదా, ఏం బాగుంటుంది అన్నాడు. చట్టి ముక్కే నాకిష్టం అన్నాడు కాముడు. ఇది జరిగాక ఆలంబుడు సీత వద్దకు వెళ్ళి, నేను చెప్పానని చెప్పకు, కాముడు నీది చట్టి ముక్కని అందరి దగ్గర వేడాకోవడం చేస్తున్నాడు. మీ నాన్న వద్ద బాగా డబ్బుంది కదా అని, కానీ లేకుంటే నువ్వంటే వాడికి ఇష్టం లేదు అని చెప్పాడు. సీతకు కోపం వచ్చి కాముడితో మాట్లాడడం మానేసింది. సీత తండ్రి ద్వారా విషయం తెలిసి కాముడు ఆలంబుడి వద్దకు వెళ్ళి, నువ్వే దానికి విషం నూరిపోశావు, మళ్ళీ నువ్వే దానికి మంచి మాటలు చెప్పు అన్నాడు. ఇందుకు ఆలంబుడు, నాకేం తెలియదు, నీ మీద ఒట్టు అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి కాముడికి వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయాడు. సీత వాడికి సపర్యలు చేసింది. స్పృహ వచ్చాక సీతకు అసలు విషయం చెప్పాడు కాముడు. ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయి. ఈరోజు కాముడు ఆలంబుడిని సంజాయిషి అడగాలని వచ్చాడు. ఆ ఇంటి అరుగు మీద ఉన్న మూడో మనిషి గణపతి. ఆయనకు పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటలోంచి దొంగ ఒకడు దాదాపు 100 మామిడికాయలు దొంగలించడం ఆలంబుడు చూశాడట. ఆ దొంగ పేరు దీపయ్య అని వాడు చెప్పాడు. ఈ దీపయ్య పేద రైతు, నిజాయితీపరుడు. కానీ గణపతి తోటలో కాయలు పోయాయి, దీపయ్య ఇంట్లో ఉన్నాయి. అందుకని గణపతి వాడి నుంచి కాయలు లాక్కుని బాగా దేహశుద్ధి చేయించి పంపాడు. ఈలోగా గణపతి తోట కాపలవాడు భూషయ్య దీపయ్య ఇంటికి వచ్చి, యజమాని చెబితే 100 కాయలు కోశాను, మధ్యలో అనుకోని పని తగిలి ఆలంబుడికి చెబితే కాయల్ని నీ ఇంట్లో ఉంచమన్నాడు. ఆ సమయంలో నీ ఇంట్లో ఎవరూ లేరు, తలుపులు తెరిచే ఉన్నాయి. కాయల్ని నీ ఇంట్లో పెట్టి ఆలంబుడితో ఈ సంగతి చెప్పమన్నాను. జరిగింది ఇదైతే నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావేమిటి అన్నాడు బాధగా.
వెంటనే దీపయ్య, భూషయ్య గణపతి వద్దకు వెళ్ళారు. ఆయన ఆలంబుడికి కబురు పెట్టాడు. వాడు వచ్చి గణపతితో, నీకేం పాత పగలుండి దీపయ్యను కొట్టావో? నేను దీపయ్యను దొంగ అని చెప్పలేదు, నీ మీద ఒట్టు అన్నాడు. ఆ సాయంత్రం గణపతి స్నానానికి వెళ్ళి కాలవలో సుడిగుండంలో చిక్కుకుని చావు తప్పి కన్ను లొట్టపోయి ఒడ్డు చేరాడు. ఇప్పుడు గణపతి ఆలంబుడిని అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగాలని వచ్చాడు. రమణయ్యతో కలిసి మొత్తం నలుగురు అక్కడ ఆలంబుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతకు ఆలంబుడి జాడ లేదు. అప్పుడు రమణయ్య మిగతా వాళ్లతో, వాడిక రాడు, మనం గ్రామాధికారికి ఫిర్యాదు చేద్దాం అన్నాడు. సరేనని నలుగురు కలిసి గ్రామాధికారి వద్దకు వెళ్ళారు. ఆ సమయానికి అక్కడ ఆ దేశపు రాజు మంత్రితో సహా వచ్చి ఉన్నాడు. గ్రామ పరిపాలన ఎలా సాగుతున్నది వాళ్ళు గ్రామాధికారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి రమణయ్య బృందం వచ్చి చేరారు. రాజు వాడు గోడు విని వాడు అబద్ధాలాడతాడని తెలిసి వాడిని ఎందుకు దగ్గరకు రానిస్తారు, వాడి మాటలు ఎందుకు నమ్ముతారు అని ప్రశ్నించాడు. దానికి గ్రామాధికారి వినయంగా, ప్రభు, ఇప్పుడు ఆ విషయం వద్దు. అవతలి మనిషి మీద అబద్ధపు ఓట్లు వేయడం హత్యతో సమానం. అందుకు తగిన శిక్ష వాడికి విధించాలి అన్నాడు. వెంటనే రాజభటులు బయలుదేరి వెళ్ళి ఆలంబుడిని వెతికి పట్టుకుని తీసుకువచ్చారు. రాజు వాణ్ణి జరిగిన దానికి సంజాయిషి అడిగాడు. ఆలంబుడు వెంటనే, ప్రభు, వీళ్ళందరూ నా మీద ఎందుకో పగబట్టారు. నా గురించి అన్ని అబద్ధాలు చెబుతున్నారు. నాకేమీ తెలియదు, మీ మీద ఒట్టు అన్నాడు. అంతే, రాజుకు కడుపులో తిప్పినట్లయింది. ఆయన కోపంతో మండిపడుతూ, వీడు దారుణమైన హంతకుడు, వీడిని క్షమించకూడదు, వెంటనే ఉరితీయండి అన్నాడు. మంత్రి కలగజేసుకుని, ప్రభు, వీడు హంతకుడన్న మీ అభిప్రాయంతో ఏకీభవించగలను, కానీ వీడిని ఉరితీయాలన్న నిర్ణయం మాత్రం తగదు అన్నాడు. హంతకుడికి ఉరిశిక్ష విధించడం తగదా? ఎందుకని అన్నాడు రాజు ఆశ్చర్యంగా. మంత్రి రాజును అక్కడి నుంచి చాటుకు తీసుకువెళ్ళి, ప్రభు, రాజకీయం గురించి తమకు వేరే చెప్పాలా? ప్రస్తుతం పొరుగురాజు మన మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు చారులు వార్త తెచ్చారు. యుద్ధం జరిగితే జయం మనదే, కానీ ఆలంబుడుండగా మనం సైన్యాన్ని శ్రమ పెట్టడం ఎందుకు? వాడి చేత పొరుగు దేశపు సైనికులందరి మీద అబద్ధపు ఓట్లు వేయిద్దాం. అవసరమైతే పొరుగురాజు మీదే ఓట్లు వేయిద్దాం. ఇలాంటప్పుడు ఆలంబుడిని ఉరితీయడం తగునా అన్నాడు. దీనికి రాజు చిరాకు పడి, మంత్రాలకు చింతకాయలు రాలతాయా? మూఢనమ్మకాలతో దేశాలను జయించగలిగితే మనకు ఆయుధాలెందుకు, సైనిక బలం ఎందుకు, బలపరాక్రమాలెందుకు అన్నాడు. మంత్రి నవ్వి, ఒట్టు మూఢనమ్మకమని మీరే అన్నారు కదా ప్రభు, ఆలంబుడికి ఉరిశిక్ష విధించడం మూఢనమ్మకంతోనే కదా అన్నాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపడి, అవును, నా వివేకం ఏమైంది? అంత సులభంగా నేనెలా మూఢనమ్మకానికి గురయ్యాను అన్నాడు. మీరే కాదు ప్రభు, మనుషులందరూ ఇంతే. ఎదుటి మనిషిని తప్పుపట్టడానికే చాలామంది మూఢనమ్మకాలను ఆశ్రయిస్తారు. ఆలంబుడు అబద్ధం చెప్పాడనే ఉక్రోషం, ఆ తర్వాత కాకతాళీయంగా ఏదో జరిగితే అది అందువల్లనే అనిపిస్తుంది. అలాంటివి నలుగురు నుంచి వింటే అనుమానం బలపడుతుంది. అందువల్లనే మీరు ఆలంబుడు మీ మీద ఒట్టు అనగానే కాస్త కలత చెందారు. మూఢనమ్మకాలను న్యాయ విచారణకు తేవడమే తప్ప అబద్ధాలు చెప్పడం సాంఘిక సమస్య, అది గ్రామస్తులే సర్దుబాటు చేసుకుంటారు. తమరు ఆలంబుడిని విడిచిపెట్టండి అన్నాడు మంత్రి. రాజు సరేనని అక్కడ చేరిన వారందరికీ మంత్రి అభిప్రాయం చెప్పి ఆలంబుడితో, ఒరే, నిన్ను విడిచిపెడుతున్నాను కదా అని రెచ్చిపోయి విచ్చలవిడిగా అబద్ధపు ఓట్లు వెయ్యకు, బుద్ధిగా ఉండు అన్నాడు. ఆలంబుడు రాజు పాదాలకు మొక్కి, మీ మీద ఒట్టు ప్రభు, ఇక మీదట మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని వెళ్ళిపోయాడు. రాజుకు మూఢనమ్మకం పోయిందో ఆలంబుడిది అబద్ధపు ఒట్టు కాదో కానీ వాడు ఆ ఒట్టు వేసినా అప్పుడు ఆ తర్వాత కూడా ఆయనకేమీ హాని కలగలేదు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.